ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్నటువంటి ఇరాన్ ప్రజలు చేతిలో డబ్బులు లేవు, కానీ తినాలి, పిల్లలకి పెట్టాలి. అక్కడున్న మహిళలు తమ జుట్టు అమ్ముకుంటున్నారట. ఇరాన్‌లో యుద్ధ సంక్షోభం ముదిరి ప్రజల జీవనానికి అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబాలు గడవడం కూడా తమ వద్ద ఉన్న వాటిని అయినగాడికి అమ్ముకుంటున్నారు. జుట్టు, దుస్తులు, బూట్లు, వాడిన సెంటు సీసాలు అమ్మకానికి పెడుతున్నారు. కొంతమంది తమ ల్యాప్‌టాప్‌లను అద్దెకిస్తామని కూడా ప్రకటనలు ఇస్తున్నారు. ఇటువంటి వాటితో ఆన్‌లైన్ క్లాసిఫైడ్‌లు భారీగా పెరిగిపోయినాయి. ధరలు పెరగడంతో ప్రతి రియాల్ ఇప్పుడు ఇరానియన్లకు ఎంతో ముఖ్యంగా మారి సహజ జుత్తుని ఇరానియన్లు విక్రయానికి పెడుతున్నారు. దాని పొడవు, రంగు, నాణ్యతను బట్టి ధర వేల రియాల్స్ పలుకుతుంది. వాడి పడేసిన సెంటు సీసాలను కొనుగోలుదారులు ఉంటున్నారు. కొంతమంది ఎందుకు పనికిరాని వస్తువులు కూడా అమ్మకానికి పెడుతున్నారు. ఇరాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. జూలై ఆఖరి నాటికి 66% చేరుకుంది. అంటే లగ్జరీ వస్తువులే కాకుండా నిత్యావసర ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఆహార ధరలు భారీగా పెరిగింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది.